మొక్కజొన్న రైతుకి మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా చెప్పొచ్చు. వరి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న ప్రధాన ఆహారపు ధాన్య పంట కూడా ఇదే. తక్కువ పంటకాలం దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలామంది రైతులు మొక్కజొన్న పంట వేయడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రబీ మొక్కజొన్న విత్తనాలు విత్తే సమయం కాబట్టి ఈ పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే మొక్కజొన్నలో అధిక దిగుబడి సాధించాలంటే పాటించవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు బాపట్ల జిల్లా పిట్టువారిపాలెం యువ రైతు మురళి మనతో ఉన్నారు. మురళి గారు నమస్తే అండి. ఇప్పుడు మన మొక్కజొన్న యాజమాన్యానికి సంబంధించి ఏ నెలలో మనకి అనువుగా ఉంటుంది, ఏ నెలలో విత్తనం మొక్క నాటడానికి బాగుంటుంది అంటారు? 11వ నెలల కాడ నుంచి 11వ నెల ఆఖరి 12వ నెలల కల్లా నాటేసేస్తాం. 11వ నెలలో 11 నెలల నుంచి అయిపోవటంతో బాగుండిద్దని 11వ నెలలో నాటుతాం అందరం బారికి. ఈ రబీ సీజన్ అనేది 11వ నెల నుంచి మంచి అనువుగా ఉంటుంది పంటకి ఉండిద్దని నాటుతాము, బాగుండిద్ది అని. ఓకే, వర్షాలుకి దగ్గది కాబట్టి 11 నుంచి వర్షాలు లేకుండా నాటి నీట్గా సాగు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మెట్ట పైర్లు కదా. ఇప్పుడు మన మొక్కజొన్నకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ పురుగు మందుల గురించి కానీ, ఈ మందులు ఎరువుల గురించి? గుళుగులు వేసే టయానికల్లా 2 సార్లు పురుగుల మందులు కంపల్సరీగా కొట్టాలి. 10 రోజులకి ఏ దశలో కొట్టాలంటారు? 10 రోజులకి ఒకసారి కొట్టాలి. ఇప్పుడు ఎన్నాళ్ళ పురుగు ఉండేది కాదు, ఇప్పుడు కత్తిరి పురుగు అని వచ్చింది మొక్కజొన్నకి. 10 రోజులకి 15 రోజుల లోపల కొట్టుకుంటే మొక్క పైన సన్న పురుగు లేకుండా నీట్ గా అంటే విత్తు నాటిన రోజు నుంచి 15 రోజుల లోపల 15 రోజుల లోపు ఏ మందు మామూలుగా కొక్కులేము, ఇంకో ముందు ఏదన్నా చిన్నవి తీసుకొచ్చి రీజెంట్ బాజెంట్ అనేది కొడతాం. మామూలు కొక్కులేము కొడతాం, సన్న పురుగు కాబట్టి కొక్కులేము అవి కొడతా ఉంటాం. తెగుళ్ళే ఉండవు కాబట్టి ఓన్లీ పురుగుని కంట్రోల్ చేయాలి. 2 సార్లు మందు కొట్టిన తర్వాత బాగా ఇంత ఎత్తు అయిన తర్వాత గుళుగులు వేయాలి. 40 రోజులు అయిపోయిన టయానికి నుంచి గుళుగులు కంపల్సరీ గుళుగులు పడిపోవాలి. 50 రోజులకి అలా గుళుగులు వరుసెత్తే కొద్దిగా పురుగు వెనకాడిద్ది. ఆ పురుగు వెనకాడిన కాడ నుంచి మనం కంట్రోల్లో చూసుకుంటా ఉండాలి. అంటే ఎన్నాళ్ళ కాలంలో పురుగు పెద్దగా ఉండేది కాదు, ఇప్పుడు బాగా పురుగు పడిపోతుంది. మొక్కజొన్న చాలాలకి బాగా తినేసేయటం కానీ. ఇప్పుడు ఈ రోజుల్లో కత్తెర పురుగు బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది రైతులు. బాగా కత్తెర పురుగు అనేది మొక్కజొన్న బాగా ఇబ్బంది పడుతుంది. ఇన్నాళ్ళ మొక్కజొన్న వేసేవాళ్ళం మా పల్లెటూర్లు, బాగా మొక్కజొన్నలో బాగా డబ్బులు వచ్చాయి. ఇప్పుడు పెట్టుబడులు ఎక్కువ అయిపోతున్నాయి. కత్తెర పురుగు పడిపోయి తెల్ల తినేయటం, కండిలో పురుగు పడిపోయి అంత లోతున లోనకి వెళ్ళి వేసేసి ఉంటుంది. ప్రస్తుతానికి బాగుండేది మొక్కజొన్న, బాగా రైతులకి లాభాలు వచ్చాయి. ఇన్నాళ్ళ ఈ కత్తిరి పురుగుని అనేది పురుగుని జాగ్రత్త చేసుకుంటే తెగుళ్ళు ఉండవు కాబట్టి తెగులుకు మందు కొట్టే పని ఉండదు. జాగ్రత్తగా పురుగుని కంట్రోల్లో చేసుకుంటే పంట బాగా అవుతాయి. 50 కాడకు అవుతాయి. 50 నుంచి 55, ఎకరానికి 50 క్వింటాలు 50 క్వింటాలు లెక్కన అవుతాయి. 55 కాడ ఉన్నాయి, 55 అయిన వాళ్ళు ఉన్నారు, 60 కాడ అయినాయి. దగ్గండి 50కి మినిమం దగ్గరకాండ 5 ఏ రైతుకైనా జాగ్రత్త చేస్తున్న మందులు టయానికి కొట్టుకుంటా జాగ్రత్త చేస్తే టయానికి అవుతాయి జాగ్రత్తగా మొక్కజొన్న. ఇప్పుడు ఎలాంటి ఎరువులు బలంకి సంబంధించి నత్రజని కానీ, పొటాష్ కానీ, జింక్ కానీ అది ఎంత మోతాదులో వేసుకోవాలి? ఎకరానికి 10 కేజీలు జింకు, పొటాసు అరకట్ట పొటాసు, అంటే 25 కేజీలు 20 కేజీల లోపల పొటాసు, ఒక డిఏపి కట్ట, యూరియా 6 బస్తా. అది ఏ టైంలో భూమిలో వేసుకోవాలి. భూమిలో ఫస్ట్ ఆఖరి దున్నేటప్పుడు మనం విత్తనం విత్తే ముందు దుక్కిలో చల్లాలి, స్ప్రే చేసుకుని చల్లుకోవాలి. ఎదబెట్టే పని ఉండదు మా ఇసుక నేల కాబట్టి. చల్లేసి మళ్ళీ తర్వాత నెల అయిపోతుంది అనగా మళ్ళీ విత్తిన నెల రోజులకి మళ్ళీ వేసుకోవాలి 20 యూరియా కూడా అచ్చంగా యూరియా వేసేవాళ్ళు యూరియా వేస్తారు, 20 వేసేవాళ్ళు 20 ఎకరానికి 50 కేజీలు యూరియా 50 కేజీలు యూరియా, 50 కేజీలు 20 వేస్తే దాని నుంచి బాగుంటాయి. పైన చేతికి అందిని బట్టి వేస్తా ఉన్నాం. 3 టిప్పులు పడతాయి పైన, 2 టిప్పులు పడతాయి పైన. తర్వాత లాస్ట్ టిప్పులో సాల్లో ఆడాలను పెట్టి సాల్లో వేపిస్తాం.
ఇప్పుడు ఈ పంట మొక్కజొన్న పంట ఎంత కాలం వ్యవధి, మొత్తం ఎన్ని రోజుల పంట ఇది? మొత్తం 4 నెలలు. 4 నెలలు పంట. 4 నెలలు పంట. మన చేతికి వచ్చేదానికి పంట చేతికి వచ్చే కాలం 4 నెలలు. 4 నెలలు. ఓకే. ఇప్పుడు మంచి దిగుబడి ఉందంటున్నారు అందరూ, దానికి మీరేమంటారు? రేట్లు ఎలా ఉన్నాయి? దిగుబడి విషయం అందరూ రేట్లు బాగున్నాయి అంటున్నారు. అన్ని బాగానే ఉంటాయి రేట్లుగా. అంటే పోయినసారి నేను 8 ఎకరాల దాకా 9 ఎకరాలు వేసాములే. అది వర్షానికి పోయి చాలా దెబ్బలు తిని ఉంటే పోయినసారి అయితే 2250 గట్ట అమ్మాము. ఈసారి రేటు బాగానే ఉందని ఇంకా మన ఏరియా రాలేదు, కానీ ఈసారి 2900 3000 దాకా ఉంది కింట మొక్కజొన్నలని చెబుతున్నారు ఆల్రెడీ. ఒక ప్యాకెట్ మనం 4 కేజీల ప్యాకెటే 1750 1700 కొనుక్కొస్తున్నాం. 1750 పెట్టి అది 4 కేజీలు వాళ్ళు అమ్మతం అయితే 1750. మన దగ్గర రైతులు కింట కొనేళ్ళకే 3000కి గడక వంటల కింట 2700 2800 అంటున్నారు. ఈసారి ఎట్టుంటాయో చూడాలి మనం. రేట్లు అయితే మార్కెట్ని బట్టి వాళ్ళు కొనటం కొనుగోలు జరుగుతాయి. ఇప్పుడు మీకు తెలిసిన మొక్కజొన్న సీడ్ మంచిది ఏదంటారు? మంచి కంపెనీ ఎన్నరే మాకు ఇల్లు నాడుతుంది, మొత్తం ఎన్నర్ నాడుతున్నాం. న్యూజివీడు సీడ్స్, వెన్నర్ సీడ్స్ మంచిదని మా ఏరియా మొత్తం అదే నాడతాం. ఎన్నాల ఈ ఎన్నరో ఇప్పుడు నాడుతున్నాం. ఎన్నాల ఈ మామూలుగా X922 సంజా అవన్నీ నాటేవాళ్ళం. అవన్నీ X5 అన్నీ నాటేవాళ్ళమే. ఇవన్నీ X5 రావట్లేదు, సంజా రావట్లేదు. మళ్ళీ X5 బాగుండే అవి రావట్లా. లూజు వీడ్ అనే విత్తనం బట్టికే వస్తుంది, అవి బట్టికి నాడుతున్నాము. ఈ సీడ్స్ వచ్చేసి న్యూజివీడు సీడ్స్ విన్నర్ NMH 8352 నెంబర్ గల సీడ్. ఇది హైబ్రిడ్ సీడ్స్. దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ఈ మొక్కకి ఎంత దూరం జానా మొక్క ఈ టేబుల్ గా నుంచి జానా ఉండేది కాబట్టి నాటుతాం. ఒక జానా ఈ మొక్కకి 6 అంగుళాల దూరం అయితే, ఈ మొక్కకి 6 అంగుళాలు దూరం అయితే పెట్టుకోవాలంటారు. మొక్కకి 6 అంగుళాలు దూరం పెట్టుకోవాలి. అలాగే లైన్కి ఎంత దూరం పెట్టుకోవాలి? 24 అంగుళాలు దూరం పెట్టుకోవాలి. అంటే మామూలుగా అయితే లైన్కి దూరం 24 అంగుళాలు పెట్టుకోవాలి. 24 అంగుళాలు దూరం గ్యాప్ పెట్టుకోవాలి. ఎకరానికి 9 కేజీలు విత్తనాలు అయితే మనకి 10 కేజీల లోపు. లావు విత్తనం అయితేనేమో 10 కేజీలు పడుతున్నాయి. సన్న విత్తనాలు అయితే 8.5 కేజీ 9 కేజీలు పడతాయి. విత్తనం పోయినసారి నేను నాటేలే బాగా 50 గడక అవుతున్నాయి. బాగా అయ్యా జాగ్రత్తగా ఉండే చేనుకి 50కి ఏం తగ్గతలేదు. 55 56 అట్లా అవుతున్నాయి. బాగానే ఉంటుంది. ఎన్నరో బాగానే అవుతున్నాయిలే. ఇప్పుడు మా ఏరియా మొత్తం ఎన్నరో బాగానే ఉంటుంది. సరే అండి, మంచి సమాచారాన్ని రైతులకి అందించినందుకు మన కిరణ్ టెక్ ఫార్మింగ్ నుంచి మీకు మంచి ధన్యవాదాలు అందజేస్తున్నాము. ఓకే అండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకురావడానికి వెంటనే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి.